తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నాడు నేడులో స్కూళ్ళు పెట్టి పిల్లలు చిన్న నుండి వాళ్ళకి రాగ్జావే కానీ ఫుడ్డే కానీ క్వాలిటీ తీస్తున్నారు. అందుకు చాలా అసలు మామూలుగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. కానీ అసలు ఈయన వచ్చిన తర్వాత ఏపీ మొత్తం వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు కదండి. అసలు పేదలు ఏమీ కొనలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, రేట్లన్నీ పెంచేశారు విపరీతంగా అని చెప్పేసి అంటున్నారు కదండి. అవును, జగనన్న పెంచుతున్నాడా ఏంటండి? అది కేంద్రం చూసుకుంటుంది. అవి ఫుడ్ కానీ వాటి గురించి కేంద్రం పెంచుద్ది, జగనన్న ఏం పెంచట్లేదుగా. అంటే ఈ పథకాలు ఇచ్చేసి జనాలకి ఇలా రేట్లు పెంచేస్తున్నారు అంటే అని చెప్పేసి అంటున్నారు. రేట్లు పెంచేది అదే, జగనన్న పెంచటం లేదు కదా, కేంద్రం చూసుకుంటుంది అవన్నీ. జగనన్న ఫుడ్లు కానీ మామూలుగా ధాన్యాలు అలాంటివి ఏమి అతనేం పెంచడు కదా, మరి ఎందుకు అలా మాట్లాడతాం? మరి అంతేకాకుండా మరి రేపు రాబోయే తరాలకి ఉద్యోగాలు కావాలి, కానీ మనకి ఒక్క కంపెనీ కూడా రాలేదు, కంపెనీలు కావాలి అని చెప్పేసి అంటున్నారు కదండి. కంపెనీలు లేవు, ఇక్కడ అభివృద్ధి లేదు అని అంటున్నారు కదండి. ఏమండి, అభివృద్ధి అంటే మనకి మామూలుగా కరోనా వచ్చి 2 సంవత్సరాలు అభివృద్ధి ఎలా చేస్తారండి? ఆ టైంలో అభివృద్ధి జరుగుద్ది, ఇంట్లో నుంచి బయటికి రావడానికే రాలేకపోయాము. అభివృద్ధి అంటే ఏంటండి? రైతు భరోసాలు, మన గ్రామ స్వరాజ్యానికి గ్రామానికి తీసుకొచ్చాడు. 70 సంవత్సరాల గాంధీజీ కన్న కళల్ని మన జగనన్న ఇప్పుడు నెరవేర్చాడు. దాన్ని సంతోషించాలి కదా. నెరవేర్చాడంటారా? కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారులే, కానీ అవి కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వలేదు, కేవలం పార్టీ చూసే పథకాలు ఇచ్చారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అందుకు నిదర్శనం దండు సుబ్రహ్మణ్యం రాజు గారు అని ఉన్నారు. ఆయనకి ఇళ్ల పట్టాలు మొన్నటి వరకు తెలుగుదేశంలోనే ఉన్నారండి. ఆయనకి ఇళ్ల పట్టాలు వచ్చినాయి, అడగండి తెలుస్తుంది మీకు. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏదన్నా మంచి జరిగింది అని అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? రైతులకి రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా 13,000 వచ్చి పడ్డాయండి మాకు అందరికి. మామూలుగా తెలుగుదేశం హయాంలో మాకు ఎప్పుడు పైసా కూడా వచ్చింది లేదు. ఏం రాలేదు అసలు తెలుగుదేశం హయాంలో ఎప్పుడు పైసా కూడా రాలేదు. మన జగనన్న వచ్చాక ఈ 5 సంవత్సరాల నుంచి 13,000 పడుతున్నాయి మాకు. కానీ మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పారండి. మరి ఆయన ఏమి కొత్త పథకాలు ఏమి పెట్టలేదు, ఉన్న పథకాలనే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇచ్చారు. మరి ఈ పథకాలు సరిపోతాయి అంటారా ప్రజలకి, లేదంటే ఇంకా ఇవ్వాలంటారా? ఇంకా ఏమి ఇవ్వక్కర్లేదు, ఈ పథకాలు సరిపోతాయి అంటారా? సరిపోతాయి. మరి చంద్రబాబు నాయుడు గారేమో బస్సులు ఫ్రీగా ఇస్తామన్నారు లేడీస్కి. మరి 3 ఆడపిల్లలు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి అని అన్నారు. ఆయన అదే పథకాన్ని ఇంకొక 2,000 పెంచారు తప్ప ఇంకా 2కి ఇస్తాం 3కి ఇస్తామని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు, మద్యపానం తక్కువ ధరలకు తీసుకొస్తామంటున్నారు, బస్సులు ఇస్తామంటున్నారు ఆడవాళ్ళకి. మరి ప్రజలందరూ అటువైపు మొగ్గు చూపుతారంటారా? ఏం చూపరండి, మామూలు బస్సులు ఫ్రీగా ఉంటే మేము ఎక్కడికి వెళ్తున్నామండి? గ్రామ స్వరాజ్యం మన ఊరికే వస్తే ఊళ్ళో నుంచి పొరుగురు ఎందుకు వెళ్తున్నామండి? అసలు మేము ప్రతిదీ ఆ సచివాలయానికి వెళ్తే 5 నిమిషాల్లో పని అయిపోతుంది వాలంటీర్లతో. ఇంకా బస్సులు ఎక్కాల్సిన అవసరం మాకేముంటుందండి? అవసరం లేదు అసలు. సరేనండి. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారండి. జగన్ని అసలు నిన్ను చంపేస్తే ఎవడడుగుతాడు అని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారంలో అన్నారండి. మరి దీన్ని ఎలా తీసుకుంటారండి ప్రజలు? ఏమండి, ఉక్రోషంతో గెలవలేమని ఎన్నో చెప్తారు ఎదట వాళ్ళు. మరి ఒక 14 ఏళ్ళ సీఎం చేసిన వ్యక్తి, మరి 40 ఏళ్ళ రాజకీయం ఉంది ఆయనకి. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదేనంటారా? 14 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఏమన్నా పథకాలు పెట్టారండి? పథకాలు కదండి, ఇప్పుడు సీఎం మీద అలాంటి వ్యాఖ్యలు చేశారు. నిన్ను అసలు చంపేస్తే ఎవరు అడుగుతారు అని చెప్పేసి అని అన్నారు. మాట్లాడొచ్చా? ఒక సీఎం వ్యక్తిని అలా అంటే మరి పేదలకు ఎలా అండి? 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానన్న మనిషి అలా మాట్లాడొచ్చండి ఎదట వాళ్ళని? విఘ్నత లేని వాళ్ళని ఎవరేం చేయలేమండి. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అంటున్నారు. మరి గెలుస్తారంటారా? 175కి 175 తప్పకుండా వస్తాయి అండి. ఏ పథకాలు ఇవ్వకోకుండా ఇస్తానని చెప్పినప్పుడే 150
ఒకటి వచ్చిందండి. ఇవాళ అన్ని పథకాలు 100% అందరికీ అందజేశాక 175కి 175 వస్తాయండి. మరి అంతేకాకుండా ఇక్కడ వల్లభనేని వంశీ గారండి, మరి వల్లభనేని వంశీ గారిని కూడా ఫస్ట్ ఓడిపోయే నియోజకవర్గం ఇదే, ఆయన్ని ఓడిస్తాము అని రాసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఓడిపోతారంటారా? వద్దు, తప్పకుండా వంశీ గారు గెలుస్తారండి. ఆయన చాలా ఎదుటి వ్యక్తిని మర్యాదగాను చాలా గౌరవంగాను చూస్తారండి. తప్పకుండా వంశీ గారు అఖండ మెజార్టీతో గెలిపిస్తామండి.